ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 51:17 దేవా, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, దేవుడు మన నుండి ఖరీదైన కానుకలు లేదా పెద్ద పెద్ద కార్యాలను కోరుకోవడం లేదు. ఆయనకు అన్నిటికంటే ముఖ్యమైనది మన హృదయపూర్వకమైన పశ్చాత్తాపం. ఇది మన గర్వాన్ని విడిచిపెట్టి మన తప్పులను మరియు బలహీనతలను దేవుని ముందు ఒప్పుకోవడం. మనం చేసిన పాపం పట్ల నిజంగా బాధపడి దాని నుండి దూరంగా ఉండాలని కోరుకోవడం. మీరు మీ తల్లిదండ్రులతో లేదా స్నేహితులతో ఒక విషయంలో అబద్ధం చెప్పారు. ఆ తర్వాత మీకు తప్పు చేశానని అనిపిస్తుంది. సరే, నేను తప్పు చేశాను కాబట్టి ఈ ఆదివారం గుడికి వెళ్తాను లేదా ఎక్కువ ప్రార్థన చేస్తాను, అప్పుడు సరిపోతుంది అని అనుకోవడం సరైనది కాదు. అవి మంచి పనులే అయినా దేవుడు మొదట కోరుకునేది అది కాదు. బదులుగా మీరు ఒంటరిగా దేవునితో ఇలా ప్రార్థించాలి: దేవా, నేను అబద్ధం చెప్పి తప్పు చేశాను. నా గర్వం వల్ల లేదా భయం వల్ల అలా చేశాను. నా తప్పును ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు. నా హృదయం నలిగిపోతోంది. ఈ నిజాయితీగల ప్రార్థనే దేవునికి ఇష్టమైన బలి. ఆమెన్.